దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. చక్కని వాక్యము, మంచి ఆత్మీయత శక్తిగల వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము నేటి కీర్తన గ్రంథములోని మొదటి సంకీర్తన మొదటి వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత మంచి వాక్యమో ప్రియ దేవుని బిడ్డలారా. నేటి ధ్యాన వాక్యము, ధర్మశాస్త్రము దానిని చదువుతున్న వానికి కలుగు ధన్యత గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దివారాత్రములు చదువువాడికి ధన్యుడట. చదవటము చదవాలి, దాన్ని అంగీకరించాలి, అవగాహన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యత అంటే ఇక్కడ ఏమన్నాడు? దివారాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత అంటే కేవలం అంతా బాగుండడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ధన్యకర స్థితి అంటే దేవుడు కోరుకున్న ప్రకారంగా జీవించడమే ధన్యత. మేడలు, మిద్దెలు, బంగారము, వెండి బంగారాలు, ఎకరాలు పొలాలు, భవనాలు ఉండటం ధన్యత కాదు. వీటన్నిటికంటే ధన్యత ఏమిటంటే దేవుడు కోరుకుంటున్న ప్రకారంగా జీవించడమే ధన్యత. దేవుని ఉపదేశాలకు తలొగ్గే వారికే ధన్యకరమైన స్థితి, సంతోషం ఇవి లభిస్తాయి. కీర్తనకారుడు దేవుని మాటలను, ఆయన ఉపదేశాలను వినని మనుషులను 3 భాగాలుగా విభజించి వారి కలయిక అందరితో జరగకూడదు అని నిర్మోహమాటంగా పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు మానవులలో గుర్తించిన ఈ దుష్టులు, పాపులు, అపహాసకులు దేవునికి దూరస్తులై ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేది ఎవరు? దుష్టులు, పాపులు, అపహాసకులు. వీళ్ళే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తుంటారు. ఇలాంటి స్వార్థపరులు, గర్విష్ఠులు, అహంకారులు పొట్టు వంటి వారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. వీరు దేవుని ధర్మశాస్త్రములో కలవని వారు గనుక న్యాయ విమర్శలో నిలబడలేరు. న్యాయ విమర్శ అంటే దేవుడు దుష్టులను, పాపులను, అపహాసకులను రక్షించే విధానం అంటూ అసలు జరగదు. దేవుడు ఎప్పుడు వీళ్ళని, దుష్టులని, అపహాసకుల్ని, పాపులను రక్షించడమా? కాదు, శిక్షించే నాశనకార దినము అని ఆమోసు గ్రంథము 5:18 వ్రాయబడి ఉన్నది. వీళ్ళు శిక్షించబడేవాళ్ళు. వీళ్ళంతా నాశన అంధకార దినము, వాళ్ళది నాశన అంధకార దినమని ఆమోసు గ్రంథము 5:18 వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దుష్టశక్తులన్నింటినీ కడమట్టుకు ఓడించే మహాదినం గురించి
ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14లో కూడా తెలియజేయబడింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, ఆయన శాంతము ఇంకను మన కొరకే ఎదురు చూస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ నిత్యము ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నాయన మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. అయితే కృపగల తండ్రి నాయన, మేము జాగ్రత్తగా దేవా నీ ఎడల భయభక్తులు కలిగి దుష్టుల దగ్గరికి వెళ్లకుండా, మాతో దుష్టులు కలవకుండా, పాపుల మార్గాన అసలు మేము నిలవకుండా, అపహాసకుల దగ్గరికి మేము అసలు వెళ్లకుండా దేవా మమ్మలను నిత్య మార్గములో తండ్రి నీ యొక్క సన్మార్గములో మమ్మల్ని నడిపించుచు నీ ధర్మశాస్త్రం నిత్యము మేము చదువుకుంటూ ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.